హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఎవరెవరైతే ప్రెగ్నెన్సీ కోసం బాధపడుతున్నారో వాళ్ళందరి కోరికలు నెరవేరాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. అలానే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒకటి చేశానన్నమాట, అది మీకు చెప్పాలి. మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి. నాది ఇంకా స్నానం అవ్వలేదు. చూడండి, నా పుష్టుల తాడేమో అంటే పెరిగిపోయింది. అంటే అది అలా చెప్పకూడదు అనమాట. సో అందుకు పెరిగిపోయింది అని చెప్తున్నాను. నిన్న నైటే అది కొత్త తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడేమో మటన్ చేస్తున్నాను. ఇదిగోండి, మొన్న మటన్ తీసుకుని వచ్చారండి. అది అసలు 30 విజిల్ పెట్టాను. మటన్ అస్సలు అంటే అస్సలు ఉడకలేదు. ఇంకా అదొక స్మెల్ అదండి, గుడ్డు వాసన ఏదో అంటారు కదా, అలా స్మెల్ వస్తుండాలి. మళ్ళీ ఆ కూర బాక్స్ తీసుకుని వెళ్ళి అలా మటన్ షాప్ వాడికి ఇస్తాం. ఇలాంటి కూర ఇస్తే ఎవరు తింటారని తిట్టేసి అనమాట. అన్నం వండిస్తాను ఒక పక్క. ఇదిగోండి, అన్నం వండిస్తాను, పాలు మరబెట్టాను. ఇంకో పక్కేమో నేను ఇదిగోండి పులుసు, అంటే గుడ్లు పులుసు చేస్తాను. నేను గుడ్లు పులుసు చేసిన తర్వాత మా ఆయనేమో మటన్ తీసుకొని వచ్చారు. సో అందుకనేసి మళ్ళీ మటన్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అతను మటన్ కూడా తింటారనేసి. నేను స్నానం చేసి వచ్చి కొంచెం దేవుడు పెట్టుకున్న తర్వాత మీకు ఆ విషయం చెప్తాను. మీకు కంపల్సరీ చేయండి, నేనైతే చేశానండి. అందుకు మీకు వచ్చి చెప్తాను. నేను స్నానంకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మాట్లాడతాను. హాయ్ అండి, నా స్నానం గట్టి అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు పెద్దవాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్తున్నానండి. నేనేదో పెద్ద గొప్ప అంటే చాలామంది చెప్తారు కదా, నువ్వేం పెద్ద గొప్ప ఏంటి అనేసి. అదే నేను ఏదో పెద్ద ఇది నేను చెప్తే అవుతుంది, నేను చెప్పినట్టు చేస్తే అవుతుంది అనేది నేను చెప్పట్లేదు. నాకు ఒకరు చెప్పింది మీకు హెల్ప్ అవుతుందేమో అంటే చెప్తారు కదా, ఏ పొట్టలో ఏ పాము ఉందో తెలియదు అనేసి. సో అందుకు మనం ప్రయత్నించడంలో తప్పులేదు కదండి. మనం ఇప్పుడు దేవుడు ఇవ్వట్లేదు, లేట్గా ఇస్తాడని మనం అన్నీ వదిలేయకూడదు. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తే ఎప్పటికైనా అది జరుగుతుంది అనేసి ఒక నమ్మకం అయితే మనసులో పెట్టుకోండి గట్టిగా. ఇది ఎవరికి చెప్తున్నానంటే, ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసం అంటే బాధలు పడుతున్నారు. ఎందుకంటే నాకు వచ్చే కామెంట్స్లోని 100కి 99% ప్రెగ్నెన్సీ కోసం బాధపడిన వాళ్ళదే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నాకు తెలుసు కాబట్టి, నేను నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళకి ఒక మోటివేషన్గా ఉంది. నేను ఆ విషయంగా నేను చాలా అంటే చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను ఎవరికైనా ఒక మోటివేషన్గా అవ్వగలనేమో అనేసి నేను అనుకోలేదు, కానీ అది జరిగింది. అదే ఈ చిన్నది మా అమ్మమ్మ ఉండేటప్పుడు నాతో చేయించారనమాట. నేను ఆ దేవుని పూజించండి, ఈ దేవుని పూజించండి, వీళ్ళని ప్రే చేసుకోండి అని అయితే నేను చెప్పట్లేదండి. నేనైతే అలా ఏది అంటే భేదాలు లేకుండా నేను మసీద్కి వెళ్తాను. మొన్నే ఇక్కడ కళింగపట్నం దగ్గర మాకు దగ్గరలోని మసీద్ ఉందన్నమాట. కొంచెం కళ్ళు గట్ట చెడ్డగా వస్తున్నాయని నేను మా ఆయన ముగ్గురు వెళ్ళాము ఆ మసీద్కి వెళ్తాను, చర్చికి వెళ్తాను, కోవిల్కి వెళ్తాను. నాకైతే అస్సలు లేదండి. కొంతమందికి అయితే ఇలా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అంటారు, కానీ నాకు లేదు, మా ఆయనకు కూడా లేదు. మా ఆయన ఎప్పుడు నాకు ఆటంకం చెప్పలేదు. సో అందుకు ఈ దేవుణ్ణి ప్రే చేయకూడదు, ఈ దేవుణ్ణి పూజ చేయాలి అనే రూల్స్ అయితే మాత్రం పెట్టుకోకండి. మన కోరిక నెరవేరుతుందా లేదా, పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఒక లైఫ్లోని. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, చాలామందికి ఎవరెవరికైతే లేదు వాళ్ళందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంటో. సో అందుకు ఈ చిన్న చిట్కా అంటే ఇది చేస్తే అవుతుంది అని అయితే మనసులో పెట్టుకోకండి, అలా అనుకొని చేయకండి. ఇది చేస్తే ఏమో అవ్వచ్చు, ఇంకేదైనా చేస్తే అవ్వచ్చు, అలా పెట్టుకోండి అంతేను. ప్రతి శుక్రవారం నాకు ఒకరు చెప్పారండి, మా అమ్మమ్మ ఉండేటప్పుడు నాకు దగ్గరుండి చేయించారు అది, అందుకని నేను చెప్తున్నాను. ప్రతి శుక్రవారం పుట్టకెళ్ళి గుడ్డు పాలు వేసి పూజ చేసి మనం రావాలి. అంటే క్లాత్ ఉంటుంది కదండి, ఒక క్లాత్ వేస్తారు చూడండి, అంటే వైట్గా వచ్చి గీరలా వస్తుంది. ఆ క్లాత్ పుట్ట మీద పరిచేసి మనం పాలు గుడ్డు వేసుకొని రావాలి అంట. అది కానీ చేస్తే 9 వీక్స్ శుక్రవారం, ప్రతి శుక్రవారం 9 వారాలు పుట్టలోని పాలు గుడ్డు వేసి, ఇంకా వైట్ది క్లాత్ ఉంటుంది కదా, టవల్, అది పుట్ట మీద కప్పి మనం పూజ చేసుకొని కనుక వస్తే మనం
మనకి ఆ గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్తారు. నాకు ఒకళ్ళు చెప్పారనమాట, నేను చేశాను అలానే. ఇంకోటి ఏంటంటే నాగదోషం ఏదైనా ఉన్నా కూడా అలా పోతుంది అనమాట. ఇప్పుడు ఎందులో ఏముంటుందో మనకు తెలియదు. ఎందుకంటే నాకు ఇది చెప్పినప్పుడు నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదేనమాట. ఏంటంటే మనం అంటే పీరియడ్స్ గట్ట అవుతాం కదా, క్లాత్స్ గట్ట పడేస్తే అది పుట్ట మీదకి వెళ్ళి అంటే ఏమంటారు, పాముది గుడ్లు అనేది కరిగిపోతాయంట. సో అలాంటివి ఏవైనా మనం చేసుంటే, అంటే తెలియక పొరపాట్లు ఏమైనా చేసుంటే ఇలాంటి దోషాలన్నీ పోతాయంటండి ఇది చేస్తే. అందుకనిసే నేనైతే చేశాను. మా అమ్మమ్మ నాతో దగ్గరుండి చేయించారు. నేనైతే చేశాను. మీకు ఒకవేళ అవకాశం ఉంటే పొట్ట గట్ట మీకు అంటే దగ్గరలో ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ చెయ్యండి. చూడండి, ప్రయత్నించాలండి, ప్రతిదీ ప్రయత్నించాలి. నేనైతే అన్నీ ప్రయత్నించాను. ఒక చిన్న పుట్ట కానీ, చిన్న కోవిలు కానీ, చిన్న రాయి మీద బొట్టు పెట్టేది కానీ ఉన్నట్టు ఏది ఉన్నా కూడాను నేను వెంటనే ఒకటే మొక్కుండేదాన్ని, తండ్రి నాకు సంతాన ప్రాప్తి కలిగించండి, సంతాన ప్రాప్తి కలిగించండి. ఏ కోవిల్కి వెళ్ళినా నాకు ఒకవేళ మా అమ్మమ్మ అంటే నాకు చిన్నపిల్ల, వాళ్ళకి మనం చిన్నపిల్లలనే కదా, మనకు తెలుసు ఎలాగా మనం అంటే దేవుణ్ణి అనుకోవాలి. మా అమ్మమ్మ ఎప్పుడైనా అంటే నాతో కోవిల్కి గట్ట వస్తే లేకపోతే నాకు పుట్టకి తీసుకెళ్ళిన, పుట్టకి అంటే నన్ను పంపించిన మా అమ్మమ్మ ఎలానే అనేవారు అనమాట. అక్కడికి వెళ్ళి తండ్రి నాకు సంతాన ప్రాప్తి కలిగించండి అని మొక్కో, అలాగనుకో మనసులోని అనేసి మా అమ్మమ్మ అలా చెప్పేవారు అనమాట. అలానే చేసేదాన్ని. అందుకే మనం ఏ కోవిల్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సంతాన ప్రాప్తి కలిగించండి, ప్రతి దగ్గర అండి, ప్రతి దగ్గర నేను ఇలా అంటే ఎవరితో వెళ్ళినా కూడాను మనసులో అనుకుండేదాన్ని, నాకు సంతాన ప్రాప్తి కలగాలి, నాకు సంతాన ప్రాప్తి కలగాలని. ఇదే అనుకోండి. ఇంకోటి ఇది మాత్రం ఒకవేళ మీకు అవకాశం ఉంటే కంపల్సరీ చెయ్యండి. నేను ఏమేమైతే చేశానో, నేను ఏటేటంటే మీతో అదే నాతో ఏమేమైతే చేయించారు అవన్నీ నేను మీకు చెప్తాను. మీకు అవకాశం ఉంటే మీరు చెయ్యండి, లేదంటే లేదు బస్ అంతే. ఎందుకంటే చెయ్యాలి. ఇప్పుడు కొంతమంది సిటీల్లో ఉంటారు, వాళ్ళకి పుట్ట అదంతా అంటే అపార్ట్మెంట్లో గట్ట ఉన్న వాళ్ళకి పుట్టలో గట్ట అంతగా అవకాశం ఉండదు కదా. సో అందుకు నేను చెప్పేది, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు కంపల్సరీ చేయండి. ఇంకెవ్వరూ బాధపడకండి. ఇప్పటికీ నాకు కామెంట్స్ వస్తుంటాయండి, అక్క నా కోసం ప్రే చేయండి అని. తప్పకుండా అమ్మ, మీరు అంటే ఎవ్వరు కూడాను నాకు ప్రే చేయండి అక్క నా కోసం కూడా అని చెప్తున్నారు. కానీ ఎవరెవరికైతే నేను ఎప్పుడు దేవుని కోరుకునేది ఒకటేను, ఎవరెవరికైతే సంతాన ప్రాప్తి లేదో వాళ్ళందరినీ సంతాన ప్రాప్తి కలిగించండి అనే కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో అది లేకపోతే బాధలు ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలుసు, అది అనుభవించిన దాన్ని కాబట్టి నాకు బాగా తెలుసు. ఇంకోటి, మన వీడియోస్ ఎప్పుడూ 10:40కి వచ్చేవి కదా మార్నింగ్, ఇప్పటి నుంచేమో అయితే 2 గంటలకు వస్తుందండి, లేకపోతే 12కి వస్తుంది మన వీడియోస్. టైమింగ్ చేంజ్ చేశాను. సో అందుకు మీరు కొంచెం ఇబ్బంది పడతారేమో, అందరు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా ఆ టైంలోని, అందుకనేసి నేను ఆ టైంకే అంటే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొకటి, ఎవ్వరు కూడా దీన్ని తప్పుగా ఇచ్చేయకండి. ఎందుకంటే ఎన్నో కోవిల్కి గోపురాలకి తిరిగి నేను ఎలా అయితే నేను అనుకున్నానో అలానే మీకు కూడా చెప్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి. దీన్ని మళ్ళీ అంటే కామెంట్ చేసి ఒక రాద్ధాంతం చేయకండి ప్లీజ్. ఎందుకంటే మా ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పిల్లలు లేకపోతే ఉన్న బాధ అంటే ఏటో, ఎలా ఉంటుందో అనేసి. సో అందుకు ఎవ్వరు కూడా దీన్ని తప్పుగా మాత్రం ఇచ్చేయకండి. ఇంకా దయచేసి సిస్టర్స్ మీకే చెప్తున్నాను, ఒకవేళ మీకు కానీ అవకాశం ఉంటే కంపల్సరీ ఇది చెయ్యండి. నేను ఏటేటి చెప్తున్నానో అది చెయ్యండి. ఎందుకు అంటే ఎందులో ఏముందో తెలీదు, ఎప్పుడు ఏ దేవుడు కరుణిస్తాడో తెలీదు, అంతే కదా. ఇప్పుడు ఒకటి, ఎప్పుడు ఏ దేవుడు అంటే వరం ఇస్తాడో తెలీదు. అందుకు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని నా ఒపీనియన్ అనమాట. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఇది చెయ్యండి. నేనైతే చేయమనే కోరుకుంటున్నాను. నాకు ఇది సడన్గా అంటే పాపను పడుకోబెడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఇది నేను చేశాను కదా, ఇది చెప్దాము వాళ్ళకి, ఏమో హెల్ప్ అవుతుందేమో అనేసి, అందుకనేసి నేను మీకు ఇది చెప్తున్నాను. దయచేసి చెయ్యండి. ఇన్నిసార్లు చేయండి అంటున్నానంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతుంది, ఎలాగంటే మీరు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది. ఇక మీదట పిల్లల కోసం ఏది నాకు గుర్తొచ్చినా కూడాను నేను కంపల్సరీ మీకు చెప్తాను. ఇంకొకటి, ఏదో చెప్దాం అనుకున్నాను, నేను అలానే మర్చిపోతూ ఉంటాను, చెప్తూనే మర్చిపోతుంటాను, అదొక మతిమరుపు. ఇలాంటివి ఏమైనా చిన్నవి ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ నేను వెంటనే వీడియో తీసి పెడతాను, మీరు చూడండి, చూసి చెయ్యండి. నెక్స్ట్ ఇంకొక వీడియో, సరేనండి, అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి.
ఇక ఉంటాను. ఎందుకంటే మీకు ఇది చెప్పాలనేసి నేను ఈ చిన్న బ్లాగ్ తీస్తున్నాను అనమాట. ఇంకా నా పుష్టుల తాడేమో పెరిగిపోయిందండి, అది కూడా తీసుకోవాలి. మా ఆయనకి చెప్పాను, నా దగ్గర చిన్న చిన్న ముక్కలు బంగారం గట్టా ఉంది, అవన్నీ కలిపి తీసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నా మటన్ ఫ్రై అవుతుంది, కనిపిస్తుంది మీకు. ఎప్పుడు గ్రేవీయే కాకుండా మటన్ ఫ్రై చేస్తున్నాను కొంచెం.